బీజేపీ గవర్నమెంట్ రీసెంట్ గా ఈఎల్ఐ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది. అయితే ఆ స్కీమ్ గురించి మాట్లాడుకునే ముందు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ హయాంలో పెరుగుతున్న జీడీపీకి పెరగని జాబ్లకి మధ్యలో ఉన్న గ్యాప్ ని గుర్తించి ఆ గ్యాప్ ని అడ్రస్ చేయడానికి ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ముందు ఈఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి? కంపెనీస్ లో హైరింగ్ ని ప్రమోట్ చేయడానికి ఆ కంపెనీ హైర్ చేసుకునే ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. అయితే గత 10 సంవత్సరాలుగా మోడీ గవర్నమెంట్ తాలూకా ఎకనామిక్ పాలసీ తాలూకా ఫిలాసఫీ చూసుకుంటే మనం చాలా ట్రెడిషనల్ గా ఉండింది. ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వుడ్ లీడ్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనుకున్నారు వాళ్ళు. అంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే జీడీపీ పెరుగుతుంది, జీడీపీతో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి అనుకున్నారు. అదే డాక్టరీన్ ఉండింది. ఆ థాట్ ప్రాసెస్ లో భాగంగానే 2014 లో లాంచ్ చేసిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా. అంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగితే ఎక్కువ లేబర్ ని గానీ వర్కర్స్ ని గానీ హైర్ చేసుకుంటారు అనుకున్నారు. అలానే 2019 లో కూడా సడన్ గా కార్పొరేట్ కంపెనీస్ కి టాక్స్ కట్స్ అనౌన్స్ చేసింది, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారని. అలానే 2020 లో కూడా పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చారు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే కంపెనీస్ కి సర్టెన్ టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ ని వాళ్ళు రీచ్ అయితే గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఉండేది. దానికోసం ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు గవర్నమెంట్ రిలీజ్ కూడా చేసింది. అయితే ఇవేవి కూడా వాస్తవానికి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోయాయి. కార్పొరేట్ కంపెనీస్ చాలా తెలివిగా వచ్చిన ట్యాక్స్ కట్స్ ని ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళు జేబులో వేసేసుకున్నారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా కూడా ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు తప్ప హైరింగ్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక సాధారణ మనిషికి లేదంటే ఒక కామన్ మ్యాన్ కి ఈ స్కీమ్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ పరంగా పెద్ద ఉపయోగం ఏం జరగలేదు. సో ఆ తప్పుని గుర్తించి ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తే కంపెనీస్ తాలూకా థాట్ ప్రాసెస్ మారుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు మార్జినల్ ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గించుకుని ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తే ఆబ్వియస్ గా మార్జినల్ లేబర్ కాస్ట్ ని తగ్గించుకుని ఎక్కువ మందిని హైర్ చేసుకుంటారు కదా. అంటే జనరల్ గా ఎకనామిక్ డెవలప్మెంట్ తాలూకా మెయిన్ గోల్ ఎప్పుడైనా సరే ఒక సాధారణ మనిషికి వాడి లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఎంతసేపు మనం జీడీపీ పెరుగుతుంది, మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పుకుంటున్నాం తప్ప ఒక సాధారణ మనిషికి ఆ డిబేట్ అర్థం కాదు. ఎందుకంటే వాడి లైఫ్ లో ఏం పెద్ద తేడా ఉండదు కాబట్టి. అలాంటప్పుడే గవర్నమెంట్ ప్రజల కోసం కానీ లేదంటే జాబ్స్ కోసం కానీ డైరెక్ట్ పాలసీ ఇంటర్వెన్షన్ తీసుకురావాలి. ఈఎల్ఐ స్కీమ్ కానీ లేదంటే పిఎల్ఐ స్కీమ్ కానీ ఆ డైరెక్ట్ పాలసీ ఇంటర్వెన్షన్స్ తాలూకా ఎగ్జాంపుల్స్. అయితే ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చేసినంత మాత్రాన కంపెనీస్ హైరింగ్ ఎక్కువ పెంచేస్తాయంటే అది జరగకపోవచ్చు. కానీ ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేదంటే హైరింగ్ మీద ఇన్వెస్ట్ చేయాలా అనే డెసిషన్ తీసుకునే టైం వచ్చినప్పుడు మనం హైర్ చేసుకున్నప్పుడు మనకి ఇన్సెంటివ్ ఉందని తెలిస్తే ఎంతో కొంత దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10 లక్షల కంపెనీలు అవి స్మాల్ సైజ్ కానీ మీడియం సైజ్ కానీ లేదంటే లార్జ్ సైజ్ ఎంటర్ప్రైజెస్ ఏదైనా కానీ ఈ స్కీమ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హైరింగ్ మొదలు పెడితే ఎంతో కొంత జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ మన దేశంలో పెరిగే అవకాశం చాలా బలంగా ఉంటుంది. అయితే చాలా మంది ఇంటెలెక్చువల్స్కి కానీ లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకి కానీ లేదంటే ప్రొడక్టివిటీని ఎఫిషియన్సీని ఎకనామిక్ డెవలప్మెంట్ తాలూకా కార్నర్ స్టోర్స్ గా చూసే వాళ్ళకి ఈ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ అనేవి అంత పెద్దగా నచ్చకపోవచ్చు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన కంపెనీస్ టెక్నాలజీ కన్నా లేబర్ మీద ఎక్కువ డిపెండ్ అయితే ప్రొడక్టివిటీ పడిపోయి గ్లోబల్ కంపెనీస్ తో కంపీట్ చేయలేమని చెప్పి వాళ్ళ ఒపీనియన్. అయితే వాళ్ళ భయంలో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది, పార్షియల్ గా జస్టిఫైడ్ అనే చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న జీడీపీ ఓవర్ జాబ్స్ అనే మోడల్ కానీ లేదంటే క్యాపిటల్ ఓవర్ లేబర్ అనే మోడల్ గానీ ఇంత పెద్ద డెమోక్రటిక్ సొసైటీని సస్టైన్ చేయలేదు. ఇవాళ షార్టేజ్ ఆఫ్ జాబ్స్ అనేది చాలా పెద్ద డేంజరస్ ప్రాబ్లం అది. ఎందుకంటే ఇవాళ కర్ణాటకలో లోకల్ కన్నడ వాళ్ళే పనిచేయాలని చెప్పి పాలసీ మీద డిస్కషన్ జరిగినప్పుడు మనకు కొంచెం చిరాకు అనిపించవచ్చు. అసలు ముందు అలాంటి డిస్కషన్ ఎందుకు మొదలవుతుందంటే లోకల్ గా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల, వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల బయట నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యే వాళ్ళ మీద కోపం పెరిగిపోతుంది వాళ్ళకి. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ త్రూ అవుట్ ఉండాలి. అప్పుడే మన సొసైటీ బ్యాలెన్స్డ్ గా ముందుకెళ్ళగలదు. అలా అని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ వల్ల విపరీతంగా జాబ్స్ ఎక్కువ పెరిగిపోతాయని నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఒక ఇంటెలెక్చువల్ కాదు, లేదంటే ఒక ఎకనమిస్ట్ ని కాదు, ఒక పాలసీ రివ్యూవర్ ని కాదు. ఒక సాధారణ మనిషిగా నాకున్న పరిమిత జ్ఞానంలో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ వల్ల క్యాపిటల్ కి లేబర్ కి మధ్యలో ఉన్న ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అడ్రస్ చేయొచ్చు. Why do you want to become a director? కళాశాలకు పరమార్థం రిఫ్లెక్ట్ చేశాను. I have a dream.